జనసేనలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని దానికి తానే నిదర్శనమని చాగంటి మురళీకృష్ణ అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా పనిచేసే అదృష్టాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రుణపడి ఉంటానని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలందిస్తానన్నారు. ఇటు చాగంటి మురళికి డీసీఎంఎస్ చైర్మన్ పదవి దక్కడంతో కూటమి పార్టీలతో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. పదవి దక్కిన మురళిని పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి ఆయన స్వగ్రామం లక్ష్మణేశ్వరం వరకు బాణాసంచా కాలుస్తూ భారీ ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈరోజు నా మీద నమ్మకం ఉంచి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నా మీద నమ్మకంతో ఈ రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి డీసీఎంగా నియమించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కానీ, అదే కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలని, కృతజ్ఞుడై ఉంటానని చెప్పేసి, అదేవిధంగా పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని నేనే నిదర్శనం అండి. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఈరోజు కష్టపడితే మనం ఏదైనా సాధించవచ్చు అనేది మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే యువతని తయారు చేస్తానని చెప్పారో, అదేవిధంగా ఈరోజు యువతను నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడూ నా జన్మాంతం రుణపడి ఉంటానని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ, నా వంతుగా ఈ డీసీఎంఎస్ సంబంధించినటువంటి ఎరువులు కానీ, అదేవిధంగా రైతులకు అందరికీ కూడా ఏ విధమైనటువంటి సహకారం అనేటప్పటికీ కూడా నేను వెంటనే ఉంటూ నా వంతు నేను కృషి చేస్తానని, నా మీద ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞుడినై, అదేవిధంగా నా ఈ ప్రయాణంలో నా వెంటే ఉంటూ నా తమ్ముళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాను.